దేవుడు విచారపడుతున్నాడు అనేది మన పాయింట్ ఈరోజు. దేవుడు విచారపడుతున్నాడు. చెప్పండి, ఎవరి గురించి విచారపడుతున్నాడు? దేవుడు ఎవరి గురించి విచారపడుతున్నాడు? రక్షణ లేని వారి గురించి విచారపడుతున్నాడు. ఒకటి, రక్షణ లేని వారి గురించి విచారపడుతున్నాడు. రెండు, రక్షణ తెలియని వారి గురించి విచారపడుతున్నాడు. మూడు, రక్షణ పొంది అటు ఇటు చూస్తున్న వారి గురించి కూడా విచారపడుతున్నాడు. ఎందుకంటే రక్షణ కాపాడుకుంటలేదు, ఏదో గొడవలు. ఎప్పుడు చూసినా మనసంతా ఎక్కడో ఉంటుంది, ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడో చూస్తారు. రక్షణ పొంది రక్షణను కాపాడుకున్న వాళ్ళ గురించి కూడా దేవుడు ఎక్కువ విచారపడుతున్నాడు. ఒకటి, రక్షణ లేని వారి గురించి విచారపడుతున్నాడు. రెండు, రక్షణ తెలియని వారి గురించి విచారపడుతున్నాడు. మూడు, రక్షణ పొంది కాపాడుకోలేని వారి గురించి విచారపడుతున్నాడు. దేవుడికి చాలా విచారంగా ఉంది, దేవుడికి చాలా దుఃఖముగా ఉంది, దేవుడు చాలా బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని కన్నీరు కారుస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మొదటిది, యేసుని ఎరగని వారి గురించి. రెండు, యేసుని ఎరిగి ఉన్న రక్షణ పొందని వారి గురించి. మూడు, రక్షణ పొంది నిర్లక్ష్యం చేస్తున్న వారి గురించి. అందుకే ఈ సువార్త ప్రకటించడం. కొంతమంది ప్రతివారం సంఘానికి వెళ్ళాలా, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలా, బుధవారం ప్రార్థనకి వెళ్ళాలా, శనివారం సువార్తకి వెళ్ళాలా, శుక్రవారం సువార్తకి వెళ్ళాలా. ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడిలో నిలిచి ఉండటానికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ప్రతి వారము అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళాలి.